శ్రీ శోభకృత నామ సంవత్సరం శిశిర ఋతువు మాఘమాసం ఉత్తరాయణం. తేదీ 29/2/2024 గురువారం. తిథి పంచమి. ఉదయం 6:23 వరకు. నక్షత్రం చిత్తా. ఉదయం 10:21 వరకు. వర్జం సాయంత్రం 4:31 నుండి 6:17 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:31 నుండి 11:18 వరకు. తదుపరి దుర్ముహూర్తం మధ్యాహ్నం 3:13 నుండి 4 గంటల వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు. శుభ సమయం ఉదయం 7:40 నుండి 8:30 వరకు. మేషరాశి. పనుల్లో విజయం సాధిస్తారు. ఇంటా బయట సమస్యలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. గృహ నిర్మాణ ఆలోచనలు సాగిస్తారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా అవసరానికి డబ్బు అందుతుంది. వృత్తి వ్యాపారాలలో ప్రోత్సాహం లభిస్తుంది. చేతికి కుబేర కంకణాన్ని ధరించండి. లక్ష్మీ కటాక్షం ఏర్పడుతుంది. వృషభ రాశి. మీలోని ప్రతిభ వెలుగులోకి వస్తుంది. వృత్తి వ్యాపారాలలో లాభాలు పొందుతారు. ఉద్యోగ వివాహ యత్నాలు అనుకూలిస్తాయి. బంధువుల నుంచి కొత్త విషయాలు తెలుసుకుంటారు. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. అష్టమూలికా తైలంతో లక్ష్మీ తామర ఒత్తులతో దీపారాధన చేయండి. మిథున రాశి. చిన్ననాటి మిత్రులు కలిసి ఆనందంగా గడుపుతారు. భూలాభాలు పొందుతారు. యత్న కార్యసిద్ధి. వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. ఉద్యోగాలలో అనుకోని హోదాలు పొందుతారు. సంతాన సమస్యల నుండి బయటపడతారు. చేతికి కుబేర కంకణాన్ని ధరించండి. లక్ష్మీ కటాక్షం ఏర్పడుతుంది. కర్కాటక రాశి. శ్రమ పెరిగినా ఫలితాలు నిదానంగా దక్కుతాయి. ఆరోగ్య వాహనాల విషయంలో నిర్లక్ష్యం తగదు. కీలక నిర్ణయాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుంటారు. వృత్తి వ్యాపారాలలో ప్రోత్సాహం లభిస్తుంది. అనుకోని అవకాశాలు లభిస్తాయి. ధనలాభం పొందుతారు. అష్టమూలికా తైలంతో లక్ష్మీ తామర ఒత్తులతో దీపారాధన చేయండి. సింహరాశి. ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. పనులలో మిత్రుల సహాయంతో పూర్తి చేస్తారు. దూర ప్రాంతాల నుండి వచ్చిన సమాచారం ఆనందం కలిగిస్తుంది. సోదరుల నుంచి ధనవస్తు లాభాలు పొందుతారు. ప్రముఖుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. చేతికి కుబేర కంకణాన్ని ధరించండి. లక్ష్మీ కటాక్షం ఏర్పడుతుంది. కన్యారాశి. నూతన మిత్రులు పరిచయమై కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. శుభకార్యాలలో చురుగ్గా పాల్గొంటారు. సోదరులతో ఏర్పడిన ఆస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు. వృత్తి వ్యాపారాలలో అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగాలలో నూతనోత్సాహం ఉంటుంది. అష్టమూలికా తైలంతో లక్ష్మీ తామర ఒత్తులతో దీపారాధన చేయండి. తులారాశి. బంధువులతో ఏర్పడిన విభేదాలు పరిష్కారమై మానసిక ప్రశాంతతను పొందుతారు. పనుల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగాలలో ఏదైనా ఆటంకాలు తొలగుతాయి. దూర ప్రాంతాల నుంచి కీలక సమాచారం అందుతుంది. సోదరులను కలిసి కష్టసుఖాలు పంచుకుంటారు. చేతికి కుబేర కంకణాన్ని ధరించండి. లక్ష్మీ కటాక్షం ఏర్పడుతుంది. వృశ్చిక రాశి. చిరకాల మిత్రులను కలుసుకుని ఆనందంగా గడుపుతారు. ప్రముఖుల నుండి వచ్చిన ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. వివాదాలకు దూరంగా ఉండటం అన్ని విధాలా మంచిది. నూతన పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. చేతికి కుబేర కంకణాన్ని ధరించండి. లక్ష్మీ కటాక్షం ఏర్పడుతుంది. ధనస్సు రాశి. కుటుంబ సభ్యులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు. ప్రయాణాలలో నూతన మిత్రులు పరిచయమై సహాయం అందిస్తారు. ఆరోగ్య సమస్యలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. వృత్తి వ్యాపారాలలో ప్రోత్సాహం లభిస్తుంది. నూతన పెట్టుబడులకు అనుకూలమైన కాలం. అష్టమూలికా తైలంతో లక్ష్మీ తామర ఒత్తులతో దీపారాధన చేయండి. మకర రాశి. సేవా కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు. ముఖ్యమైన వ్యవహారాలలో పురోగతి సాధిస్తారు. వృత్తి వ్యాపారాలలో అనుకూలం. ఉద్యోగాలలో స్వల్ప మార్పులు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. వివాహయత్నాలు ఫలిస్తాయి. చేతికి కుబేర కంకణాన్ని ధరించండి. లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. కుంభరాశి. విద్య ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. పనులు చకచక సాగుతాయి. ఆస్తి వివాదాలు పరిష్కార దశకు చేరుకుంటాయి. అనుకోని అవకాశాలు లభిస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకోండి. నూతన విద్యపై ఆసక్తి చూపుతారు. చేతికి కుబేర కంకణాన్ని ధరించండి. లక్ష్మీ కటాక్షం ఏర్పడుతుంది.
మీనరాశి దూర ప్రయాణాలు, నూతన మిత్రులు పరిచయమై సహాయం అందిస్తారు. పనుల్లో జాప్యం జరిగినా చివరకు పూర్తి చేస్తారు. ఉద్యోగాలు, వివాహయత్నాలు సాగిస్తారు. జీవిత భాగస్వామి సలహాతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. నూతన వస్త్ర కొనుగోలు చేస్తారు. అష్టమూలికా తైలంతో, లక్ష్మీ తామ్రవత్తులతో దీపారాధన చేయండి. కీర్తిశేషులు బ్రహ్మశ్రీ ములుగు రామలింగేశ్వర వరప్రసాద సిద్ధాంతి గారి ఏకైక సుపుత్రిక శ్రీమతి ములుగు శివజ్యోతి. శ్రీ శివజ్యోతి జ్యోతిష్యాలయం